Thank you, sir. Thank you, madam. Okay. Thank you, sir, for coming. And now I request Narendra sir to present a book. Rajay sir. Now I request Madam Karunashri garu to present bouquet to sir. Because of whose efforts we are all gathered here and celebrating this endowment lecture. So a big round of applause for Ravindrachari garu. Amanchi Nageshwar sir, please present a bouquet to Ravindrachari sir. జర పట్టుకుంటాను ప్లీజ్ నాకు రావట్లేదు నాకు షార్ట్ రావట్లేదు నాకు కొంచెం తీసుకున్నా మధ్యలో కెమెరాలు తీసుకుని కొంచెం సైడ్కి ఉన్నాను సార్ ప్లీజ్ కెమెరా ఉందన్నా ప్లీజ్ కొంచెం సరే ఇక్కడ రండి సార్ వీరబ్రహ్మణ్య సాంగ్ ఎంబీఎస్ సారీ ఓకే సార్ థ్యాంక్ యూ Alluri Ravindrachari sir, who is the convener and president Veerabrahmendra Swami Spiritual Self-Realization Foundation, to speak few words about how this endowment lecture was instituted by the Usman University. Over to you, sir. నమస్కారం అండి. ఈరోజు నిజంగా ఒక పర్వదినం. ఆ మహనీయుడైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దికి చెందినటువంటి వారి యొక్క భావజాలం గురించి ముందు తరాల వాళ్లకు తెలియచేయాలన్న ఒక సదుద్దేశంతో ఏర్పడ్డటువంటి ఆర్గనైజేషన్ ఈ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి స్పిరిచువల్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ ఫౌండేషన్. అయితే ఆ సంస్థ ద్వారా మేము గత చాలా కాలంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క విగ్రహం ట్యాంక్మెంట్ పైన ఉన్న విగ్రహం దగ్గర మిగతా సమాజానికి కృషి చేసినటువంటి అంబేద్కర్, జగజీవన్ రామ్ లాంటి పెద్దల సరసన వారిని కూడా ఒక సోషల్ రిఫార్మర్గా అందరూ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక భావజాలంతో ఆయన ఆ రోజు కులమతాలకు అతీతంగా ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించగలుగుతారని చెప్పినటువంటి మహానుభావుడు. నేడు మనం చూసాము పాకిస్తాన్ యుద్ధం మీద మహిళలే తమ వీరోచితమైన శక్తి ద్వారా శత్రువులను ఏ విధంగా నాశనం చేశారు, ఏ విధంగా మహిళలు అన్ని రంగాలలో ముందుకున్నారు అనేది ఆనాడే ఆ స్వామి తెలియజేయడం మూలాన మనం ఈరోజు సమాజంలోని అందరికీ కూడా ఆ మహనీయుడి యొక్క కృషిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా మేము ప్రతి సంవత్సరం వారి యొక్క జయంతి వేడుకలను, తర్వాత వారి యొక్క జీవ సమాధి అయినటువంటి ఆరాధన మహోత్సవాలని జరుపుకుంటున్నాం. అయితే అది ప్రభుత్వ అధికారికంగా ఆ కార్యక్రమం జరగడం లేదు. కేవలం భక్తులు, తర్వాత కొంతమంది ఆ భావజాలానికి ఆకర్షితులైన వారి యొక్క సమిష్టి కృషి మూలాన్నే ఆ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ యొక్క మేము ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి జూలూరి గౌరీశంకర్ గారు ముఖ్య అతిథిగా ఒక జయంతి ఉత్సవాలకు రావడం జరిగింది. అప్పుడు వారు చెప్పారు, అయ్యా మీరు ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక స్వామివారిది మెమోరియల్ లెక్చర్ని తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది అన్నట్టుగా వారు సూచించిన ఆ యొక్క ఆలోచన మేరకు మేము ఉస్మానియా యూనివర్సిటీ యొక్క
అప్పుడున్న వీసీ గారిని సంప్రదించడం జరిగింది. అయితే వారు దానికి స్పందించి వెంటనే గత సంవత్సరం మే 17 రోజు మేము వారికి అందరం కొంతమంది మా యొక్క కమిటీ సభ్యులందరం కలిసి వెళ్ళి వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత వారి సూచన మేరకు ఒక 5 లక్షల రూపాయలు డిపాజిట్గా కూడా జమ చేయడం జరిగింది. అది నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క వీసీ గారికి, తర్వాత యూనివర్సిటీ యొక్క డైరెక్టర్స్ అందరికీ కూడా మేము ఈ సంస్థ తరఫున కృతజ్ఞతలుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇది మొదటిసారి మనం ఈ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మెమోరియల్ లెక్చర్ని వారు అనుమతించడము, ప్రతి సంవత్సరం జరపడానికి కూడా వారు మనకు అప్రూవల్ ఇవ్వడము, ఈ వీసీ గారు వచ్చిన తర్వాత ఈ చొరవ తీసుకొని ఈ కమిటీలో అప్రూవల్ చేయించి గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది ఆ లెటర్ చూసిన తర్వాత. మేము సుమారు ఒక 30 నుంచి 40 వేల మందికి తెలుగు విశ్వబ్రాహ్మణులకు కానీ తెలుగు ఈ యొక్క ప్రాంతాలలో ఉన్న స్వామివారి భక్తులకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా అది ఒక మలుపు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఆ యొక్క 16వ శతాబ్దికి చెందిన వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క విశేషాలను వారు చేసినటువంటి సమిష్టి కృషిని ఈరోజు మనం మొట్టమొదటగా మన గౌరవనీయులైన గోపి గారు వారి యొక్క ఉపన్యాసంలో మనం ప్రథమ ఉపన్యాసంగా మనం వినబోతున్నాము. తర్వాత వారు కూడా స్వామి పైన పిహెచ్డి చేసినటువంటి రీసెర్చ్ చేసినటువంటి స్కాలర్ వారు. ఇవాళ యూనివర్సిటీ చేసినటువంటి ఈ కృషి మూలాన ఎంతోమంది ఔత్సాహికులైన విద్యార్థులు ఎవరైతే ముందు వీరబ్రహ్మేంద్ర స్వామి మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి ఈ యొక్క మెటీరియల్ ఎంతగానో అథెంటిక్గా ఉపయోగపడుతుంది. కావున అది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. కాబట్టి అందరికీ కూడా కృషి చేసినటువంటి పెద్దలకు, తర్వాత ఈ 5 లక్షలు డిపాజిట్ చేయడానికి కూడా ఎంతోమంది పెద్దలు సహకరించారు. ఇక్కడ ముందు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా నేను ఈ సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.